జై శ్రీరామ్ అందరికీ. నా పేరు మంజునాథ, కాపరేట్ డివిజన్ బీజేపీ నాయకులు. నేను వెస్ట్ బెంగాల్ ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చిన. నేను మన పార్లమెంట్లో వక్ బిల్ పాస్ అయినప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీటింగ్ పెట్టి మా స్టేట్లో ఈ వక్ బిల్ మేము పార్లమెంట్లో పాస్ చేసినా కానీ మేము ఇక్కడ పట్టించుకోము, మా స్టేట్లో ఇది నడవదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత అక్కడ స్థానికంలో ఉన్న ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేద్దామని రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఈ భారతదేశంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు, కానీ శాంతిబద్ధంగా చేయాలి. కానీ వాళ్ళు శాంతిబద్ధంగా చేయకుండా ఎవరైతే హిందూ షాప్స్ ఉన్నాయో, హిందూస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ షాపులను కూలగొట్టుకుంటా, వాళ్ళ ఇల్లులను కూలగొట్టుకుంటా మొత్తం హిందూస్ని టార్గెట్ చేసి వాళ్ళు అట్లాంటి ఒక దండలాగా చేసారు. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ రైల్వేలు మొత్తం కూలగొట్టారు. ఆఖరికి అక్కడ ఉన్న పోలీస్ జీప్లను కూడా కాలబెట్టారు వాళ్ళు. అక్కడి నుంచి మన దాదాపు 400 నుంచి 500 మంది హిందూస్ అక్కడి నుంచి పారిపోయి ఆ భయంతో పారిపోయి ఎక్కడికి వెళ్ళో తెలియకుండా రోడ్ల మీద పారిపోయి అందరు వీడియో తీస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మీడియాలో అదే నడుస్తుంది. ఈ వక్ఫ్ బిల్లుకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మమతా బెనర్జీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అక్కడ దాదాపు వక్ఫ్ ఆస్తి ఎంత ఉంది తెలుసా? 9 లక్షల కిలోమీటర్, దాదాపు 9 లక్షల కిలోమీటర్లు ఉంది వక్ఫ్ ఆస్తి. అది ఎకరాల్లాగా చూసుకుంటే 38 లక్షల ఎకరాలు ఉంది వక్ఫ్ ఆస్తి. అంత ఆస్తి ఉంది దానికి. ఇంకొకటి మమతా బెనర్జీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, దీనికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరూ వాళ్ళ ఆస్తులు వఫ్కి రాసిచ్చేయండి. అప్పుడు మేము వచ్చి కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీ ఉన్న ఆస్తులు మీరు ఆ వఫ్కి రాసిచ్చారు అనుకో, మీరు గ్రేటర్ మేము కూడా ఒప్పుకుంటాం. మీరు దానికి సపోర్ట్ చేస్తారు కదా, మీ ఉన్న ఆస్తులు అన్ని వాళ్ళకి రాసిచ్చేయండి, మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ మీరు తెలుసుకొని దాని గురించి తెలుసుకొని మీరు అపోజ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు అపోజ్ చేస్తే కాదు అది. భారత్ మాతాకి జై.